ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణరథంపై శ్రీ వరసిద్ధి వినాయకుని అభయ ప్రదానం. కాణిపాకం క్షేత్రంలో సంకష్టార చతుర్థి కైంకర్యం. రావణ బ్రహ్మ వాహన సేవలో కామాక్షి అగస్తీశ్వరుల కటాక్షం. చిత్తూరు శివాలయంలో వార్షికోత్సవ వైభవం. సంకష్టార చతుర్థి పూజలతో శోభిల్లిన ఆలయాలు. విఘ్నాధిపతి వినాయకుడి పూజల్లో పాల్గొన్న భక్తులు. రామ కళ్యాణంతో పరవశించిన వలేటివారి పాలెం. ప్రకాశం జిల్లాలో సీతారాముల సేవలో తరించిన భక్తజనం. స్వర్ణరథంపై గణాధ్యక్షుని రమణీయ దర్శన భాగ్యం భక్తులకు పుణ్యఫలాలను ప్రసాదించింది. ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకంలో కొలువైన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టార చతుర్థి సందర్భంగా స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సర్వ సంకటాలను హరించి సమస్త శుభాలను చేకూర్చే శక్తి స్వరూపుడు విఘ్నాధిపతి వినాయకుడు. స్వామివారిని చవితి తిథి రోజు ఆరాధిస్తే సర్వ మంగళాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా కాణిపాకం క్షేత్రంలో సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేకంగా కొలువుతీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులను శాస్త్రోక్తంగా నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం కాణిపాకం క్షేత్ర వీధుల్లో సిద్ధిబుద్ధి సమేతంగా శ్రీ వినాయక స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ భక్తిరసభరితంగా జరిగింది. చిత్తూరులోని నేవానది తీరంలో వేంచేసిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో పంగుని నెలలో స్వామివారికి వార్షికోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అగస్తీశ్వరుల దివ్యమూర్తులను ఆలయంలో ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చిన అర్చకులు విశేషంగా పూజాధికారులను పూర్తి చేసి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అక్కడ సిద్ధంగా ఉంచిన రావణ బ్రహ్మ వాహనంపై ఆసీనులం చేశారు. హారతి నీరాజన సమర్పణ అనంతరం భక్తుల కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతుల రావణ వాహన సేవ కనువిందుగా సాగింది. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని కమాన్ రోడ్డులో వేంచేసిన శ్రీ రామేశ్వర ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ మహాగణపతి స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై గణపతి అష్టోత్తరాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మహాగణపతి స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారిని బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని కోనేటిమెట్టలో వేంచేసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని తిరువీధుల్లో ఊరేగించి లక్ష్మీ సంవాద కైంకర్యాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
ఆపై ఆలయంలోని పుష్కరిణి మండపం వద్ద ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణ సహితంగా సుదర్శన చక్ర తాళ్వార్ను వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీ కోదండరామస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. రామ కళ్యాణంతో భక్తకోటి ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడింది. ప్రకాశం జిల్లా ఒలేటివారిపాలెంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కని వేదికపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో కనువిందైన అలంకరణలతో కొలువు తెచ్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సకల ఉపచారయుక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై భక్తుల రామనామ స్మరణలు, వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు జానకీరాముల కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి తరించారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణముతో తమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గురువారం ఉదయం జరిగిన తిరుప్పావడ సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి నిర్వహించిన తిరుప్పావడ సేవలో న్యాయమూర్తి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నెల్లూరు మూలాపేటలో వెంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్దంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారికి పొన్నవాహన సేవ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన పొన్నవాహనంపై శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా శ్రీ వేణుగోపాలునికి పొన్నవాహన సేవ ఘనంగా జరిగింది. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడవాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే.
జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. రథోత్సవంలో రామచంద్రుని వైభవ దర్శనం భక్తులను ముగ్ధులం చేసింది. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి రథోత్సవం ఘనంగా జరిగింది. సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై ఆసీనులం చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామ స్మరణల నడుమ అనంతపురం పొరవీధుల్లో కోదండరాముని రథోత్సవం వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా పుత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. చవితి తిథి రోజు విఘ్నాధిపతి వినాయకుడి ఆరాధన సర్వ శుభకరమని ఉవాచ. ఈ సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయకునికి ముందుగా అర్చకులు సంకల్ప పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, గణపతి స్తోత్ర పఠనాదులతో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు ఇత్యాది పరిమళ భరిత ద్రవ్యాలతో ఘనంగా అభిషేక సేవను నిర్వహించారు. ఆపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అభిషేకం జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేశారు. ఆపై సంకల్పపూర్వకంగా మహాగణపతికి పలు రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను జరిపారు. అనంతరం చక్కటి అలంకరణలో స్వామివారిని కొలువుదీర్చి అష్టోత్తర శతనామార్చనలతో సేవించారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఏకదంతుడి ఆరాధనల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ముందుగా అర్చకులు పార్వతీ తనయునికి సంకల్పంతో షోడశోపచార పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాల నడుమ పంచామృతాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు పుష్ప పల్లకి సేవతో భక్తిరస భరితంగా ముగిశాయి. 12 రోజుల పాటు భక్తజన రంజకంగా సాగిన ఉత్సవాలలో భాగంగా తెల్లవారుజామునే సుప్రభాత సేవతో సీతాలక్ష్మణ సహితంగా శ్రీ కోదండరామస్వామివారిని మేల్కొల్పి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామివారి సహితంగా శ్రీ కోదండరామస్వామివారికి, భగవద్ రామానుజుల వారికి, గోదాదేవికి విశేషంగా పూజాధికారులు నిర్వహించారు. ఆపై సాయంత్రం వేళ అందమైన పూల తోరణాలతో అలంకరించిన పుష్ప పల్లకీపై ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా వేంచెబు చేసి కర్పూరహారతలు అందజేశారు. ఆపై భక్తజన సందోహం రామనామ స్మరణలు చేస్తుండగా చిత్తూరు వీధుల్లో శ్రీ కోదండ రామస్వామివారి పుష్ప పల్లకి ఉత్సవం నయనానందకరంగా సాగింది. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ.
అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయంలోని శ్రీ వల్లభ గణపతి స్వామివారికి అభిషేకాది ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారికి పంచామృతాలతో, ఆపై పండ్ల రసాలతో, అనంతరం పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం స్వామివారికి జరిగిన సుగంధ ద్రవ్యాభిషేక కాంతుల్లో దివ్యంగా మెరిసింది. విఘ్నాధిపతి శ్రీ వినాయకుణ్ణి సంకష్టహర చతుర్థి రోజు ఆరాధిస్తే అనంత పుణ్యదాయకం. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అర్చకులు సంకల్పంతో పూజలు నిర్వహించారు. ఆపై పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా స్వామివారికి అభిషేకోత్సవాన్ని పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సహస్రనామార్చన, పుష్పార్చన, గరికార్చన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి మందిరంలో చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు స్వామివారిగా ఈ ఆలయంలో అంజనీ నందనుడు నెలవై పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి వేద మంత్రాలతో ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతిలోని మంగళం ప్రాంతంలో శ్రీ అజేయ శంకర ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వేద పాఠశాల భవనంలో బుధవారం శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. పుష్పగిరి మఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీనివాస కళ్యాణం జరిగింది. వేద పాఠశాల భవన ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచెవు చేశారు. అనంతరం అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేనారాధన, సంకల్పం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ, 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 కళ్యాణమమ్మ. బంగారు చీర అలంకరణలో చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ ధగధగాయమానంగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకాళహస్తిలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ ముత్యాలమ్మ తల్లికి బంగారు చీరతో విశేష అలంకరణలు చేశారు. కుంకుమార్చనలు జరిపి కర్పూర హారతులు అందించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ పోతురాజు ముగ్గు వేసి పూజలు జరిపారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తరించారు. అనంతరం ఆలయంలో అన్నదానం నిర్వహించారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో.
కడప నగరం హనుమప్ప వీధిలో కొలువైన శ్రీ భద్రావతి భావన ఋషి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ముచ్చటైన వేదికను ఏర్పాటు చేసి అర్చకులు బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో అలంకరించిన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ భద్రావతి భావన ఋషివార్ల కళ్యాణాన్ని కమనీయంగా జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 70,372 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,463 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,25,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.